మారిన ప్రపంచంలో చాలా విషయాలు మారిపోయినాయి. కొన్ని విషయాలు మంచికి మారాయి, కొన్ని విషయాలు చాలా చెడ్డగా మారాయి. కొన్ని విషయాలు మంచికి మారినాయి అంటే చెప్తాను. అంటే సుఖాన్ని మనకి చాలా మట్టుకు ఇచ్చినాయి. ఎలాగంటే ఇదివరకు మనం కేవలం ప్లేట్లు వాడేవాళ్ళం, పింగాణి ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ వాడేవాళ్ళం. కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, చాలా పనులు ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళు తినేసి వెళ్ళిపోతే వాళ్ళని కడుక్కోవడం అనేది పెద్ద పనిలాగా ఉండేది. అది ఇదివరకు ఉండే విషయం. ఈ కూలర్ ఆపేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఆధునిక ప్రపంచంలో కాగితం ప్లేట్లు వచ్చేసాయి. కాబట్టి ఎవరైనా ఎక్కువ మంది మిత్రులు వస్తే కనుక వాళ్ళు కాగితంలో ప్లేట్లో భోజనం పెట్టేసి అయిపోయిన తర్వాత ఉండ చుట్టేసి బయటపడేయచ్చు. సో పని చాలా తగ్గిపోయింది. కాబట్టి యూజ్ అండ్ త్రో, వాడి పడేయటం అనేది మనకి చాలా సులభంగా వచ్చినటువంటి పద్ధతి. పూర్వకాలంలో ఇంక్ పెన్ కొనేవాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు, మా నాన్నగారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక కారణం ఏంటంటే, మా నాన్నగారి పెన్ను నేను పోగొట్టాను. చాలా ఖరీదైనటువంటి పెన్ను, షెఫర్స్ పెన్ అంటారు. అది ఆస్ట్రేలియాలో తయారవుతుంది. అప్పట్లో నేను మాట్లాడుతున్న 84వ సంవత్సరంలో 100 రూపాయలు. అంటే ఇప్పుడు కనుక అది ఒకవేళ ఉంటే ఒక 7-8 వేలు ఉంటుందేమో ఆ పెన్ను ఖరీదు. కాబట్టి అది పోగొట్టాను నేను. కాబట్టి నాకు చాలా భయం వేసింది, మా నాన్నగారు ఏం చేస్తారో ఏమంటారో అనేసి. అప్పట్లో అలాంటి పెన్నులు వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. 2-3 రూపాయల పెన్ వస్తుంది. పెన్ను పోతే పెద్ద బాధ ఏం లేదు, ఇంకోటి పెన్ కొనుక్కోవచ్చు. యూజ్ అండ్ త్రో. సో వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే పర్వాలేదు, పెద్ద విషయం కాదు. నేను ఒకసారి నేపాల్ వెళ్ళాను. నేపాల్ దేశానికి వెళ్తే జింగ్ అనే మోటార్ బైక్ అడ్వర్టైజ్మెంట్ చూపించాను అనమాట. పెద్దది బోర్డు కనబడి. ఆ మోటార్ బైక్ ఖరీదు ఎంత అంటే 12,000 అన్నారు. అంటే భారతీయ కరెన్సీలో 10,000 రూపాయలు అలా ఉంటుంది అన్నమాట. 10,000 రూపాయలకి మోటార్ బైక్ అనమాట. ఇది మోటార్ సైకిల్ 10,000 రూపాయలు. ఇంత చౌక ఏంటి అనుకుంటే ఇంకా విచిత్రం ఏంటి తెలుసా, ఒక మోటార్ సైకిల్ కొంటే ఇంకో మోటార్ సైకిల్ ఉచితం అంట. అంటే నేను చాలా ఆశ్చర్యపడిపోయి, ఏంటి సార్ ఇంత చౌక అంటే, ఇది చైనా తయారీ సార్. ఒక మోటార్ సైకిల్ కొంటే ఇంకో మోటార్ సైకిల్ ఎందుకు కొని ఇస్తున్నాడంటే ఉచితంగా. ఈ మోటార్ సైకిల్ ఏమన్నా రిపేర్ ఇస్తే అందులో మొక్కలు తీసుకుని దీన్ని పెడతారు సార్, అంతేనన్నా. అది అందుకు పనికి వస్తాయి సార్, ఎందుకంటే దీని పార్ట్లు ఎక్కడ దొరకవండి అని అన్నారు. ఓహో అదే, సరే బాగుందని. అంటే యూజ్ అండ్ త్రో అది ఉంది. వస్తువులు యూజ్ అండ్ త్రో పర్వాలేదు, కానీ మనం నెమ్మదిగా మనుషులను కూడా యూజ్ అండ్ త్రో. అంటే ఏంటంటే, మనకి ఎవరితో పని ఉంటే కనుక వాళ్ళని నాయన, బుజ్జి, కన్న అని మాట్లాడతాం. పని అయిపోయిన తర్వాత ఎవరండి మీరు, ఎప్పుడు వచ్చారండి, ఎలా వచ్చారండి, ఇలా మాట్లాడుతాం అన్నమాట. అంటే మనుషుల్ని వాడి పడేస్తూ ఉంటాం. అది చెడ్డది, నేను కాదనట్లేదు. ఆ విధంగా మనుషులు వాడి పడేయటం అనేది చాలా చెడ్డ పని. కానీ ఇంకా భయంకరమైనది ఒకటి ఉంది. ఏంటనంటే, జీవితాన్ని మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటాం. మన జీవితాన్ని మనం వాడుకొని ఇక మన జీవితం మీద చాలా కోపం వచ్చినప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇప్పుడే నేను ఒక తమ్ముడితో మాట్లాడుతున్నాను, వచ్చేటప్పుడు చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి చాలా చిన్న వయసులో వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశంలో నెంబర్ 1 ఆసుపత్రిలో డాక్టర్ అయినా, నెంబర్ 1 ఆసుపత్రిలో. చాలా చిన్న కుర్రోడు, ఇంకా పెళ్ళి కాలేదు. కానీ తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు వాడేసుకున్నాడు గత 2 సంవత్సరాలుగా. ఈరోజు అతనికి చచ్చిపోయే పరిస్థితి, చచ్చిపోవాలని ఉంది, బతకాలంటే. ఇప్పుడే నేను తనకు ఒక వాక్య భాగం చెప్పి నేను మెసేజ్ చేసి వచ్చి దాన్ని వాడతాను, అప్పుడు దాకా ఈ వాక్యం చదువుతూ ఉన్నాను. తన జీవితాన్ని తను వాడేసుకున్నాడు. పైగా ఆయన ఏమంటాడు తెలుసా, నేను బాగా బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేశాను, ఇలాంటి కంపెనీలో లేకపోతే ఇలాంటి హాస్పిటల్లో నాకు అవకాశం రావటం అనేది 3-4 సంవత్సరాలు కష్టపడితే కాదు, కానీ నేను 3 నెలలు కష్టపడితేనే వచ్చేసింది. ఇది నాకు దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు నేను దేవుడి నుంచి చాలా దూరం అయిపోయాను. నా జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు వాడేసుకున్నాను, నా జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకున్నాను. ఇప్పుడు నాకు బతకాలని లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను అని అంటా ఉన్నాడు. అంటే మీరు చాలామంది అలాంటి పరిస్థితి ఉండొచ్చు. అంటే క్షణికమైనటువంటి ఆనందం కోసం మనలో కలిగినటువంటి ఒక ఆతృతను బట్టి ఏదో గబుక్కుని ఏదో ఒకటి చేసేయాలి అని అనుకుంటాం, ఏదో ఒకటి చూడాలి అనుకుంటాం, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి అని అనుకుంటాం. అయితే ఆ తర్వాత మన జీవితం మనకి చాలా అసహ్యం అనిపిస్తుంది. మన వైపు మనం చూసుకోవడానికి ఇష్టం అనిపించదు. బతికుండటం వేస్ట్, చచ్చిపోదాం అని అనుకుంటాం. ఒకవేళ ఈరోజు అలాంటి పరిస్థితిలో మీరు కూర్చొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు? దేవుడు ఒక తప్పు చేసిన వ్యక్తిని మనం మిత్రులు కనుక మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తోసిపడేస్తామే, వాడేసిన ప్లేట్ తీసి అవతల పడేస్తామే, వాడేసిన గ్లాసు అలా పడేస్తామే. కాబట్టి మన జీవితాన్ని కూడా దేవుడు తోసేస్తాడా? మన జీవితాన్ని కూడా పడేస్తాడా?
ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకి మనం జవాబు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. మనలో చాలామందికి చచ్చిపోవాలి, నా జీవితానికి విలువ లేదు, నా జీవితానికి అర్థం లేదు, అలాంటి తలంపులతో ఉండొచ్చు. దీనికి విశ్వాసంతో పరిమితం లేదు. విశ్వాసులు ఆ పని చేస్తారు, అవిశ్వాసులు కూడా ఆ పని చేస్తారు. ఎవరైనా చేయొచ్చు ఆ పని. నేను మాట్లాడినటువంటి కుర్రోడు అవిశ్వాసి అయినటువంటి వాడు కాదు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి వాడు, విశ్వాసంలో ఉన్నటువంటి వాడు. కానీ ఏ కారణం చేతో జారిపోయాడు. మీలో ఒకవేళ ఎవరైనా అలా జారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక దేవుడు ఈరోజు మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను. ఇది నా చివరి వర్తమానం, మీటింగ్లో ఇది చివరి వర్తమానం కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడిన చివరిలో ప్రార్థన చేస్తాను మీకోసం. మీలో ఎవరైనా మీ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకోవాలని, ఒకవేళ జారిపోయిన స్థితిలో ఉంటే కనుక దేవునితో తిరిగి చక్కటి సహవాసం కలిగి ఉండాలని ఆశ కలిగినట్లయితే ప్రార్థన చేస్తానని అడుగుతాను నేను చివరిలో. కాబట్టి మీరు అప్పుడేం తొందరపడక్కర్లేదు. మీరు ధైర్యంగా లేచి నిలబడినట్లయితే మీకు ప్రార్థన చేస్తాను. నేను ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నానంటే మీ మనసుని సిద్ధపరచుకోండి. ఆ విధంగా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతాను. అయితే దానికి ముందు చెప్తాను ఏంటంటే, ఒకవేళ జారిపోతే కనుక దేవుడు మనల్ని చూసేటువంటి విధానం ఎలా ఉంటుంది. మనం నా జీవితం అయిపోయింది, ఎందుకు పనికిరాంది అని అనుకుంటే కనుక దేవుడు దాన్ని ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా ఆయన సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. సరిచేయడానికి ఆయన చేసేదేంటి, సరిచేయడానికి మనం చేయాల్సిందేంటి, దాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈరోజు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు గురించి మనం చూడబోతున్నాం. ఆ శిష్యుడు 2 సందర్భాల్లో జారిపోయాడు. ఒకసారి కాదు, 2 సందర్భాల్లో జారిపోయాడు. 2 సార్లు కూడా యేసయ్య తన వెంట వెళ్ళి బ్రతిమలాడుకొని తెచ్చుకున్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన గొప్ప నాయకుడు అవ్వగలిగాడు. తర్వాత జారిపోయాడు 2 సార్లు. దేవుడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు తన జీవితంలో చేశాడు, అయినప్పటికీ జారిపోయాడు. మీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, చర్చికి వచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇలాంటి మీటింగులకు వచ్చి ఉండొచ్చు, పెద్ద పెద్ద ప్రసంగికుల్ని మీరు దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. అయినప్పటికీ జారిపోవడానికి అవకాశం ఉన్నది. ఆ వ్యక్తి గురించి మీకు చెప్తాను, కథలాగా చెప్తాను, వినండి. యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులు, ఆయన శిష్యుల్ని ఒక్కొక్కరిని పిలుచుకున్నాడు. మీరు రండి, నా వెంట రండి అని. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, ఇంకా ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలిచిన శిష్యులందరిలో ఒక శిష్యుడు కొన్ని కారణాలు బట్టి ప్రత్యేకమైనటువంటి వాడు. ఎందుకు అని అంటే కనుక ఆయన ఒక్కడికే యేసయ్య పేరు పెట్టాడు, ఇంకెవరికి పేరు పెట్టలేదు. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏం పేరు ఉందో ఆ పేరుతో పిలిచాడు. ఈయనకొక్కడికే పేరు పెట్టాడు. ఈయనొక్కడే యేసయ్య లాంటి గొప్ప కార్యం చేశాడు. నీటి మీద 2 అడుగులు వేశాడు ఈయనొక్కడి గురించే చాలా అద్భుతంగా ప్రవచించాడు. మిగిలిన అందరు శిష్యుల గురించి ఆయన కలిపి ప్రార్థన చేశాడు, కానీ ఈ ఒక్క శిష్యుడి గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు ఆయన. కాబట్టి ఈ శిష్యుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ శిష్యుడు ఒక్కడే యేసు ప్రభు గురించి ముందుగానే ప్రవచించాడు ఆయన. ఈయన చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి వ్యక్తి. ఎవరండి ఈయన అని అంటే, మనం ఆయన్ని ముద్దుగా పేతురు అని పిలుస్తాం. ఆయన పేరు కాదు అది, పేతురు అనేది. పేతురు అని అంటే మామూలు మన భాషలో బండోడా అని అర్థం అన్నమాట. ఎవరన్నా లావుగా ఉంటే కనుక బండోడా అని పిలుస్తామే, అలాగా రాయి లాంటోడు, బండోడు, అది ఆయనకున్న పేరు అనమాట. అసలు పేరు ఆయనది సీమోను అనేది ఆయన పేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్ని వల వేస్తున్నప్పుడు పిలిచాడు. సీమోను, దానిని చేపలు మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని యేసయ్య తనని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఈ పేతురు జీవితంలో, ఇక నుంచి అతన్ని పేతురు అనే పిలుస్తాను, ఈ పేతురు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. యేసయ్య చేసినటువంటి ఆయన జీవితంలో మాత్రమే. పేతురు అత్తకి ఒంట్లో బాగోకపోతే యేసయ్య స్వస్థపరిచాడు. దాంతో పేతురికి విశ్వాసం స్టార్ట్ అయింది. ఇంకా ఏ శిష్యులకి ఆ విధంగా జరగలేదు. పేతుర్ని, యోహాన్ని, యాకోబుని ప్రత్యేకంగా కొన్ని చోట్లకి తీసుకెళ్ళాడు. కొంతమందిని స్వస్థపరచడానికి అందరినీ తీసుకెళ్ళాడు, మిగిలిన వాళ్ళని బయట ఉండమని వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు. కాబట్టి పేతురు యేసు ప్రభువారు దగ్గరుండి స్వస్థపరుస్తున్నప్పుడు చూశాడు ఆయన. పేతురు, యోహాను, యాకోబుని రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత పరలోకాన్ని చూపించాడు ఆయన. ఇదిగో ఇలా ఉంటుందని. యేసయ్య ఉన్నాడు, పక్కన మోషే ఉన్నాడు, ఇంకో పక్కన ఏలియా ఉన్నాడు.
పేతురికి ఎంతగా బాగా నచ్చిందంటే, అయ్యా ఇక్కడే ఉండిపోదాం మనం అని అన్నాడు. అంటే అది పరలోకం. ఆ పరలోకపు అనుభవం పేతురికి ఒక్కడికే ఉన్నది. ఒకసారి యేసుప్రభు వారు దెయ్యంలాగా వస్తున్నాడు అనుకొని భయపడతా ఉంటే, నేను భయపడొద్దంటే, మరి నువ్వు నడిచినట్లయితే నన్ను కూడా నీళ్ళ మీద నడవనివ్వ అంటే 2 అడుగులు వేయించాడు. తర్వాత మునిగిపోయాడు అనుకోండి మునగడానికి. కానీ జీవితంలో 2 అడుగులు వేసినటువంటి వాడు పేతురు ఒక్కడే నీటి మీద. యేసుప్రభు తర్వాత ఒకవేళ పరలోకంలోకి వెళ్తే మనం ఆయన అడగొచ్చు, ఏమండి నీటి మీద నడిచినప్పుడు ఎలా ఉందండి అని. ఆయనకొక్కడికే తెలుసు ఆ అనుభవం ఎలా ఉంటుందో. యేసయ్య ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని పేతురికి ఇచ్చాడు. ఒకసారి శిష్యులందరినీ కూర్చోపెట్టి నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ అని అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కో జవాబు చెప్తే పేతురు ఏమన్నాడు తెలుసా? నువ్వు మెస్సయ్యవై, దేవుని కుమారుడివి అని అంటే, యేసయ్య అతని వైపు చూసి, పేతురు ఈ జవాబు నీ బుర్రలోంచి వచ్చింది కాదు, దేవుడు నీకు ప్రత్యక్షపరిస్తే వచ్చింది. అంటే పేతురికి అప్పటికే ప్రవచించటం, లేకపోతే అప్పటికే దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బట్టి మాట్లాడటం అనేది వచ్చేసింది. అప్పటికే చేపలు పట్టేటువంటి వాడు. అయితే ఇలాంటి పేతురు ఒక సందర్భంలో జారిపోయాడు. ఎలాగంటే, ఇప్పుడు యేసుప్రభు వారు వల వేస్తుంటే పేతుర్ని పిలిచింది ఎక్కడ ఉంటుంది అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. తీయకన్నా చెప్తున్నా, ఆ 2 అధ్యాయాల్లో వల వేస్తుంటే యేసుప్రభు వారు పిలిచినట్లు ఉంటుంది. ఇది జరిగినటువంటి కొన్ని నెలలకే, కొన్ని నెలలు ఏమంటుంది, పేతురు జారిపోయాడు. జారిపోయాడని ఎలా తెలుస్తుందంటే, లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు అక్కడ చాలా మంది గుమ్ముగూడారు. ఈ చాలా మంది గుమ్ము కొడితే వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఒక దోణి ఎక్కాడు. ఎక్కి కొంచెం దోణిని నీటిలోకి పంపించవా అని అన్నాడు. నీటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాక్యం చెప్పాడు. ఆ దోణి ఎవరిదో కాదు, పేతురుది. అడిగాడు, నీకు చేపలు పడ్డాయా రాత్రి అని. లేదయ్యా అంటే, ఇటు వెయ్యి అంటాడు. చేప వేస్తే బోడు చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు భయపడి దిగలిపో పడవ అని అన్నాడు. దాయ్ పేతురు నన్ను వెంబడించు అని అన్నాడు. మొదటిసారి యేసే పిలిచినప్పుడేమో పేతురు వల ఇసురుతున్నాడు. రెండోసారి యేసే పిలిచినప్పుడు ఆయన వల కడుక్కుంటూ ఉన్నాడు. మొదటిసారి వేటకి వెళ్ళక ముందు జరిగింది, రెండోసారి వేటకి వెళ్ళొచ్చిన తర్వాత జరిగింది. 2 వేరు సందర్భాలు. అప్పటికే పేతురు ఒకసారి జారిపోయాడు. అయినప్పటికి కూడా యేసయ్య అతన్ని వదిలిపెట్టలేదు, పేతురు వెంట రావడానికి ఇష్టపడ్డాడు. సరే, ఇది అయిపోయింది. ఆయన పాదాలు కడిగే పరిస్థితి వచ్చింది. ఇంకా కొద్దిసేపట్లో ఆయన్ని అప్పగిస్తారంటే, అప్పుడు పేతురు నాకు కడగొద్దానంటే, నీ పాదాలు కడగకపోతే నాకు ఇంకా సంబంధం ఉండదనంటే, నాకు స్నానం చేయించన్నాడు. అవసరం లేదులే, నీకు స్నానం అయిపోయింది, కాళ్ళు కడిగితే చాలు అని కడిగాడు. ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైన విషయం. ఆయన ప్రభు బల్ల అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే, నన్ను ఇప్పుడు పట్టుకుంటారు, నన్ను జైల్లో పెడతారు. ఈ విషయాన్ని చెప్తూ ఉంటే పేతురు ఏమంటాడంటే, కుదరదు, నేను మధ్యలో వచ్చేస్తాను, నేను నా రక్తం పెట్టేస్తాను అని అంటే, పేతురు నువ్వు మాటలు అనుకయ్యా అనవసరంగా, నువ్వు అంత ఉద్రేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కోడి కూర్చే లోపల నువ్వెవరివో నాకు తెలియదని 3 సార్లు బొంకుతావు అని పేతురు గురించి చెప్పేశాడు. ఇది కుదరదు అని అన్నాడు. ఇక సైలెంట్ అయిపోయాడు. కానీ యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, పేతురు నిన్ను సాతానుడు జల్లించేయమన్నాడు, కానీ నేను నీకు కోసం తండ్రికి వేడుకున్నాను అని అన్నాడు. నాకు అది చాలా బాగా నచ్చింది ఆ మాట. ఎందుకనంటే, జాగ్రత్తమన్నాడు, పేతురు ఎలాంటి తప్పు చేశాడో ఇస్కరియోతు యోధ కూడా అదే తప్పు చేశాడు. ఇస్కరియోతు యోధ డబ్బులకి యేసయ్యని అమ్మేశాడు. పేతురు భయానికి ఆయన ఎవడో నాకు తెలియదని బొంకాడు. ఇద్దరు యేసయ్యని కాదన్నారు. ఇద్దరు కూడా ఒకే విధమైన తప్పు చేశారు. అయితే ఇస్కరియోతు యోధ ఉరేసుకొని చచ్చిపోయాడు, కానీ పేతురు మాత్రం గొప్ప నాయకుడు అయిపోయాడు. ఎందుకయ్యాడు అని అంటే, పేతురు కోసం యేసయ్య ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. నేను తండ్రిని వేడుకున్నాను నీ కోసం అని అన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటనంటే, ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఈ మాటలు మీరు వింటున్నారు అనంటే, మీ గురించి ఎవరో ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేశానని అబద్ధం ఆడలేదు. నేను నా గురించి ఏం చెప్పుకోవట్లేదు. మీ గురించి ఎవరో ప్రార్థన చేశారు. మీ అమ్మ అయి ఉండొచ్చు, మీ నాన్న అయి ఉండొచ్చు, మీ పాస్టర్ గారు అయి ఉండొచ్చు, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీకు భారం ఉన్నటువంటి మీ మిత్రుల్లో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళు మీకోసం ప్రార్థన చేశారు. కాబట్టి మీరు ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నారు. లేకపోతే మీరు కూడా కొట్టుకుపోయి ఉండేవాళ్ళు. మీకంటే గనులు చాలా మంది ఉన్నారు. మీకంటే ఆత్మీయ జీవితం జీవించిన వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు. మీకంటే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చొని లేరు. మీరెందుకు కూర్చున్నారంటే, మీకోసం ఎవరో ప్రార్థన చేశారు, మీకోసం ఎవరో విజ్ఞాపన చేశారు.
మీకోసం ఎవరో పరితపించారు. అందుకే దేవుడు మీతో మాట్లాడాలి ఈ రాత్రి అని ఒక ఆశతో ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన. ఈ రాత్రి నేను మాట్లాడేటువంటి ఈ మాటలు మీకు ఖచ్చితంగా గుండెకు తాకుతాయి, మీ గతాన్ని గుర్తుకు తీసుకొస్తాయి, మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి గడియగా మీకు మారుతుంది. కాబట్టి దానికి మీరు సిద్ధపడాలి. ఈ పేతురు ఆ విధంగా జారిపోయినటువంటి వాడు. అయితే ఉక్రోషంతో యేసుప్రభును పట్టుకున్నప్పుడు ఎదుటివాడి కత్తి తీసుకొని చెవు నరికేశాడు. యేసయ్య వాడి చెవు వెంటనే అతికిచ్చాడు. ఆ అద్భుతం అప్పటికప్పుడే చూశాడు. కానీ పేతురు పారిపోయి ఒక చలిమంట పక్కన కూర్చొని ఉన్నప్పుడు యేసుప్రభుని చూస్తుంటే ఎదురు కూర్చున్నటువంటి వాళ్ళు అడగడం మొదలు పెట్టారు, ఆయనతో నువ్వు ఉన్నావు కదా అని 3 సార్లు అడిగారు. ఆ 3 సార్లు కూడా బొంకారు. అప్పుడు 3వసారి బొంకుతున్నప్పుడు ఒట్టేస్తా ఉన్నాడు. నేను ఒట్టేసి చెప్తున్నా ఆయన ఎవరో నాకు తెలియదని. అప్పుడు యేసయ్య ఈయనంతా చూస్తా ఉన్నాడు, కోడి కోస్తా ఉంది. ఇంకా ఆ పరిస్థితుల్లో ఆయన భయంకరమైనటువంటి క్షోభకు, భయంకరమైనటువంటి దుఃఖానికి, భయంకరమైనటువంటి అపరాధ భావానికి గురై అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. తప్పు చేస్తే హృదయంలో అపరాధ భావం ఉంటుంది. విశ్వాసులైతే తప్పు చేస్తే లోన క్షోభ ఉంటుంది, లోన బాధ ఉంటుంది, సిగ్గుంటుంది, భయం వేస్తుంది. చాలా మందికి ముఖం చల్లదు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టం అనిపించదు. మీలో కొంతమంది ఈరోజు బలవంతంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మిమ్మల్ని ఎవరో బ్రతిమలాడితే వచ్చారేమో, మీ గురించి ఎవరో ప్రాధేయపడితే మీరు వచ్చారేమో, స్వతహాగా మీకు మీటింగ్కి రావడానికి ఇష్టం అనిపించదేమో. మీకు వాక్యం చెప్తుంటే మీలో కొంతమందికి తలనొప్పి వస్తుంది, వాక్యం చెప్తుంటే మీలో కొంతమందికి నిద్ర వస్తుంది. ఈ తలనొప్పి, నిద్ర ఒక విధంగా లోన ఉన్నటువంటి అపరాధ భావం మీలో ప్రతిఘటిస్తున్నది. అంటే దాంట్లోంచి వచ్చేటువంటి వ్యతిరేకం. ఒకవేళ ఈ రాత్రి అలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరన్నా ఉన్నట్లయితే దేవుడు ఆ పరిస్థితులన్నిటిని ఛేదించి తన శక్తివంతమైనటువంటి మాట చేత మీ గుండెలను తాకాలని, మీ జీవితాన్ని మార్చాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి అది జరగటం సాధ్యమే. అది పేతుర్ని ఏ విధంగా ఆయన వెనక్కి తీసుకొచ్చాడు, పేతుర్ని జారిపోయినటువంటి వ్యక్తిని తిరిగి ఏ విధంగా నిలబెట్టగలిగాడు, ఆ విషయాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఈ రాత్రి నా జీవితం కూడా బాగుపడటానికి సాధ్యమే. ఈ రాత్రి జారిపోయినటువంటి నేను తిరిగి దేవుని దగ్గరికి రావడం సాధ్యమే అనే ఆ సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. అయితే పేతురు గురించి చెప్పకముందు బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మీకు చెప్పాలి. బైబిల్లో చాలా మంది జారిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళే. దేవుడు అబ్రహాముని పిలిచాడు, విశ్వాసం చూపించాడు. అబ్రహాము అమ్మా నాన్నలు విడిచిపెట్టి వచ్చేసాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వచ్చేసాడు. 10 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. కానీ ఆ తర్వాత దారి తప్పాడు. హాగర్ని పెళ్లి చేసుకోవటం బట్టి, అబద్ధాలు ఆడటం బట్టి దారి తప్పాడు. విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము దారి తప్పాడు. కానీ దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు, సకల విద్యల్లో ప్రావీణ్యుడిగా చేశాడు. కానీ దారి తప్పి ఆయన ఇత్రో అనేటువంటి మామ దగ్గరికి వెళ్ళి ఆయన మందని పెంచేవాడు అయ్యాడు. కానీ దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడాడు. మోషేని అద్భుతంగా వాడుకున్నాడు. గిద్యోను బలం కలిగినటువంటి వాడు, కానీ పిరికివాడిగా మూలలో కూర్చొని గోధుమలు బాగు చేసుకున్నాడు. కానీ దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రత్యేకించుకొని వాడాడు. మన జీవితంలో ఒకవేళ జారిపోయిన పరిస్థితుల్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆ జారిన పరిస్థితుల్లో మీరు ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి ఇక్కడికి తీసుకొని కూర్చోబెడుతున్నాడు ఆయన. ఈ రాత్రి మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే పేతురు ఆ విధంగా బొంకాడు, యేసుప్రభుని సిలువేసేశారు. 3వ దినాన్న యేసుప్రభు వారు తిరిగి లేచారు. తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఒక స్త్రీకి తిరిగి లేచినట్లు ఆయన చూపించుకున్నాడు, మరియా అనేటువంటి స్త్రీకి. ఆ మరియను వెళ్ళి పెద్దలతో చెప్పు అంటే ఆమె పరిగెట్టుకుంటే వెళ్ళి ఇద్దరితో చెప్పింది, యోహాను, పేతురు. మొట్టమొదటిగా యేసుప్రభు తిరిగి లేచాడని తెలుసుకున్నటువంటి పురుషుడు పేతురు. ఆయనకి చెప్పారు. ఇక పేతురు, యోహాను పరిగెట్టుకుంటూ వచ్చారు సమాధి దగ్గరికి. పేతురు, యోహాను పరిగెట్టుకుంటా వస్తే యోహాను లోనికి వెళ్ళి చూసి ఏముందో చూశాడు. కానీ పేతురు మాత్రం సమాధి బయట నుంచి చూసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని అనటానికి పేతురికి రుజువు ఉన్నది, కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి మనసు ఒప్పుకోలేదు. ఇది తెల్లవారుజాము జరిగింది.
ఆ ఆదివారం సాయంత్రం యేసు ప్రభు వారు 10 మంది శిష్యులు ఉన్నప్పుడు కనబడ్డారు. 10 మంది శిష్యుల్లో 2 శిష్యులు మిస్ అయ్యారు. 12 ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు, తోమా లేడు, ఎక్కడికో వెళ్ళాడు. 10 మంది కనబడ్డారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత తోమా కోసం మళ్ళీ కనబడ్డాడు యేసు ప్రభు వారు. అంటే యేసయ్య శిష్యులకి 2 మార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. పేతురు 2 మార్లు యేసయ్యని తిరిగి లేచిన తర్వాత దగ్గరుండి చూశాడు. పునరుద్ధానుడైనటువంటి యేసయ్యని 2 మార్లు చూశాడు. ఈ 2 మార్లు చూసిన ఒక 3-4 రోజులకి పేతురు ఏం చేద్దాం అనుకున్నాడంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులు కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. ఆ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆ చేపలు పట్టుకునే చోటుకు వచ్చి పేతుర్ని వెనక్కి పిలుచుకున్నాడు. ఆయన ఈరోజు ఆ సందర్భాన్ని చూస్తున్నాం. ఆ సందర్భంలోంచి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోంచి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, ఎందుకు వెళ్ళిపోతాం, ఎలా వెళ్ళిపోతాం, ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు మనకేం జరుగుద్ది, దాంట్లోంచి వెనక్కి తీసుకురావడానికి దేవుడు చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికని బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. కథలాగా చదువుకుంటే వెళ్తాను. 1వ వచనం నుంచి మనం బహుశా 19వ వచనం దాకా చదువుకుంటూ వెళ్తాం. ఆ కథను చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని, మన జీవితాన్ని ఈ సన్నివేశంలో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరు వాడగు నతనయేలును, జబదేయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. ఇక్కడ మనం చూస్తే సీమోను పేతురుతో పాటు 6 వచ్చేసారు. జబదేయ కుమారులు అంటే యోహాను, యాకోబు, మొత్తం 7 కలిసి వాళ్ళు ఎక్కడి నుంచి చేపలు పట్టుకుంటున్నప్పుడు యేసే పిలిచాడో మళ్ళీ అక్కడికి వచ్చేసారు. అది జరిగింది. పాడైపోయేటువంటి వాడు ఒక్కడే పాడవడు ఎప్పుడు కూడా, అది జరుగుద్ది. చూడండి, బాగా తెలియాలంటే తర్వాత వచ్చిన చూడండి, 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనివి. అయితే జాగ్రత్తమేనండి, ఈ పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, ఎవరు వస్తారు అని అడగలేదు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడగలేదు. రండ్రా మీరు అని కూడా అనలేదు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు, అంతే. ఈ 6 కూడా ఆయన అంటే మేము కూడా వచ్చేస్తాం అని వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకునే చోట నుంచే యేసయ్య 2 సార్లు పిలిచాడు. ఒకసారి కాదు, 2 సార్లు పిలిచాడు. ఒకసారి వలేస్తున్నప్పుడు పిలిచాడు, ఇంకోసారి వల కడుక్కుంటున్నప్పుడు పిలిచాడు. అదే ప్లేస్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు జారిపోయేది ఎక్కడికో తెలుసా? కొత్త పాపంలో కాదు, పాత పాపంలోకే. కొత్త పాపంలో కాదు, పాత పాపంలోకి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకవేళ మీరు ఇదివరకు తాగుబోతులైతే, ఇదివరకు సీరియల్స్ చూసేవాళ్ళైతే, ఇదివరకు సినిమాలకు వెళ్ళే వాళ్ళైతే, మీరు మారు మనసు పొందినప్పుడు మానేస్తారు అవి. అయితే కొన్ని దినాల తర్వాత కొత్త పాపాన్ని చేయరు. ఇదివరకు ఏ పాపాన్ని చేశారో అదే పాపం చేయడానికి వెనక్కి వెళ్ళిపోతారు. మీ జీవితంలో అలా జరిగి ఉండొచ్చు. అయితే ఆ విధంగా వెనక్కి వెళ్తున్నప్పుడు కాస్త భయం వేస్తుంది, తప్పు కదా అని. కానీ 2-3 సార్లు చూసిన తర్వాత ఇక ఆ భయం పోతుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. దేవుని గురించి ఏమన్నా మాట్లాడితే భయం వేస్తుంది. మనం టీవీ ఆన్ చేస్తున్నప్పుడు మనకి ఇష్టమైన సీరియల్స్ వస్తూ ఉంటాయి కదా, గబుక్కన పక్కన ఆరాధన ఛానల్లో, రక్షణ ఛానల్లో ఎవరిదైనా వర్తమానం వస్తే ఒక్క క్షణం కూడా వినబుద్ధి అవ్వదు, భయం వేస్తుంది. ఒకవేళ 4-5 ఉంటే నటించడానికి వింటాం, మీరొక్కరే ఉంటే కనుక వినటానికి భయం వేస్తుంది. అందుకనే టక్కు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? పాపంలో ఉండిపోవడానికి ఇష్టపడతాం, భయం వేస్తుంది, గిలి అనేది వస్తుంది. తిరిగి పేతురు అదే పాపపు స్థితిలోకి వచ్చేసాడు, అదే సముద్ర తీరానికి వచ్చేసాడు. ఒకవేళ మీలో అలాంటి పరిస్థితులకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారా? వచ్చేసిన వాళ్ళు ఒక్కళ్ళే రాదు. చాలా సందర్భాల్లో మిగిలిన వాళ్ళు చేర్చుకుంటారు, ఏం పర్లేదులే అని అంటూ ఉంటారు. ఇంకోటి ఏం తెలుసా? ఒకవేళ నేను సిగరెట్ తాగుతూ కనబడ్డాను అనుకోండి, ఇక్కడ నేను అద్భుతంగా వాక్యం బోధించి అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, నన్ను ప్రశ్నించే వాళ్ళు 10 మంది ఉంటారు, నన్ను చూసి సిగరెట్ తాగే వాళ్ళు 100 మంది ఉంటారు.
నన్ను ప్రశ్నించే వాళ్ళు 10 మంది ఉంటారు, కానీ నన్ను చూసి సిగరెట్ తాగే వాళ్ళు 100 మంది ఉంటారు. ఓ ఆయన తాగుతున్నాడు, మనకే తాగేయచ్చు. ఇది మనకు అంటే ఒకడు పాడైపోతే, ఒకడు చెడిపోతే వాడిని చూసి చెడిపోయే వాళ్ళు ఎక్కువ మంది. పేతురు అలాంటి వాడు. పైగా ఏముంది, మేమును నీతో కూడా వచ్చేదని వారు వెళ్ళి ధోని ఎక్కని, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరమైనటువంటి వాడి జీవితం ఫలభరితంగా ఉండదు. దేవునికి దూరమైనటువంటి వాడి జీవితం బయట విజయం రావచ్చు, కానీ లోన మాత్రం ఎండిపోయినట్లు ఉంటది. లోన సంతోషం ఉండదు, లోన సుఖం ఉండదు, లోన సంతృప్తి ఉండదు. మనకుండేటువంటి నవ్వు ప్లాస్టిక్ నవ్వు. మనం బయట నవ్వుతాం, లోన ఏడుస్తాం. బయట చక్కటి ముఖాన్ని పెడతాం, లోన భయాందోళనలతో జీవిస్తాం. బయట నిబ్బరంగా ఉన్నట్లు కనబడతాం, లోన మాత్రం భయముతో జీవిస్తూ ఉంటాం. ఈ ద్వంద్వ జీవితం అంటే బయట ఒక విధంగా, లోన ఒక విధంగా ఎందుకుంటామనంటే మనం ఇష్టం లేని చోట ఉన్నాం, మనకి కాని చోట ఉన్నాం, దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. అయితే సూర్యోదయం కూర్చుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారు ఈ విధంగా వీళ్ళు రాత్రి చేపలు పట్టలేదు, చేపలు దొరకలేదు అంటే వాళ్ళు బహుశా నిరాశతో నిల్చొని ఉండుంటారు. అప్పుడే సూర్యోదయం నెమ్మదిగా వస్తుంది, అంటే నెమ్మదిగా వెలుగు వస్తూ ఉంది. యేసయ్య ఒడ్డున నుంచొని ఉన్నాడు. వీళ్ళు గుర్తుపట్టలేదు. ఈ శిష్యులు యేసు ప్రభుని ఎంతకాలం చూశారు? 3.5 సంవత్సరాలు చూశారు. యేసు ప్రభుని చివరిసారిగా ఎంతకాలం క్రితం చూశారు? 4 రోజుల క్రితం చూశారు. 3.5 సంవత్సరాలు అతి దగ్గర నుంచి చూశారు. 3.5 సంవత్సరాలు ఆయన ఎంట నడిచారు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన ప్రతి పని, ఆయన మేనరిజం ప్రతిదీ గమనించారు. 4 రోజుల క్రితం బహుశా చివరిసారిగా చూశారు. ఇప్పుడు ఆ యేసేని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంత భయంకరమో ఆలోచించండి. మీలో కొంతమంది ఈ మాటలు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ అనుకుంటూ ఉండొచ్చు, ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉందే, ఆ రోజు వాక్యం చదువుతున్నప్పుడు బాగా అర్థమవుతున్నట్లుందే, ఇప్పుడు చదువుతుంటే ఎందుకు అలా అనిపించట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఎందుకు అలాంటి అనుభూతి అవ్వట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే లోన ఎందుకు తృప్తిగా అనిపించట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే మాటలు ఎందుకు గబగబా రావట్లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే మాటలు ఎందుకు తడబడుతున్నాయి, ఒక్కసారిగా పదాలు ఎందుకు రావట్లేదు, ఎందుకు నా హృదయంలో ఆ వేడి పుట్టట్లేదు, ఎందుకని ఆ హృదయంలో ఆ సంతోషం పుట్టట్లేదు. ఎప్పుడైనా అలా అనిపించిందా? అనిపించుంటది. ఈ శిష్యులు కూడా అదే పరిస్థితి. 3.5 సంవత్సరాలు ఆయన్ని అనుభవించారు, 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర నుండి చూశారు. కానీ ఇప్పుడు 4 రోజుల క్రితం చూసినటువంటి యేసేని గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్ళారు. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పి, ఆయన్ని చూసి గుర్తుపట్టలేదు. ఆయన మాట్లాడితే గుర్తుపట్టారా? లేదు. మాటలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు పాస్టర్లు అయి ఉండొచ్చు, సేవకులు అయి ఉండొచ్చు, ఒకప్పుడు గంభీరమైనటువంటి వర్తమానం బోధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఆత్మ వరాలు కలిగినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, భాషల్లో మీరు ప్రార్థన చేసిన వారు అయి ఉండొచ్చు. నేను వాటిని ఏమీ శంకించట్లేదు, అవేమి అబద్ధాలు అంటలేదు. కానీ ఈ రోజు దేవుని స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉన్నారా? ఈ రోజు నీ ఆత్మీయ స్థితి ఏంటి? పేతురు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు, శిష్యులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చెప్తాను, గుర్తుపట్టలేనటువంటి స్థితి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి న్యాయాధిపతి ఆయన, ఏలి ఆయన పేరు. ఇశ్రాయేలుని నడిపిస్తుంది ఆయనే. అయితే ముసలోడు అయిపోయాడు. ఎక్కడో చీకట్లో మంచు వేసుకొని పడుకొని ఉన్నాడు మందిరములో, దేవుని యొక్క మందిరములో. దీపస్తంభానికి పక్కన చిన్న చాప వేసుకొని ఒక చిన్న బాబు సమూయేలు పడుకున్నాడు. రాత్రి దేవుడు వచ్చి సమూయేలుని పిలిచాడు. సమూయేలుకి దేవుని స్వరం అంటే ఏంటో తెలియదు కాబట్టి అమాయకంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి పిలిచాడా అని అడిగాడు. లేదురా, వెళ్ళి పడుకో అని అన్నాడు. ఏలీకి ఇంత మాత్రం కూడా తట్టలేదు దేవుడు పిలిచాడేమో అని. రెండోసారి వెళ్ళాడు సమూయేలు. ఏమండి మీరు పిలిచినట్లు అనిపించిందని, రా ఊరికే డిస్టర్బ్ చేయగలి పడుకో. అప్పటికి కూడా తట్టలేదు సమూయేలుతో మాట్లాడుతుంది దేవుడు అని. ఎందుకనంటే ఏలీకి అలవాటు తప్పింది.
దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం, దేవుడు మాట్లాడే తీరు గుర్తుపట్టడం ఆయనకి అర్థం కావట్లేదు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి వ్యక్తులకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎవరితో అయినా మాట్లాడుతుంటే 5-10 నిమిషాలు మాట్లాడంగానే ఆ వ్యక్తి దేవునిలో ఉన్నవాడా కాదా అనే విషయం నీకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలనమాట. నువ్వు లేనిపోయినటువంటి తతంగాలు బయటకు చూపించవచ్చు, కానీ నీ హృదయానికి తెలుస్తుంది, రేయ్ ఈడు మోసగాడు, రేయ్ ఈ డ్రామాగాడు. దేవుడు నీకు చెప్తాడు. దానికి కావాల్సింది చదువు కాదు, దానికి కావాల్సింది డబ్బు కాదు, దానికి కావాల్సింది లోకపు అనుభవం కాదు, దానికి కావాల్సింది దేవునితో సంబంధం, దేవునితో సహవాసం. అది ఉంటే కనుక గుర్తుపట్టగలుగుతాం. అయితే 3వసారి వచ్చి సమయాలు అన్నాడు, అయ్యగారు ఖచ్చితంగా నాకు స్వరం వినబడుతుంది సమయాలని సమయం. అవునా? దేవుడు వచ్చాడేమో, ఈసారి వస్తే ఎలా చెప్పు. 3 సార్లు కానీ ఎలగలేదు ఏలీకి, 3 సార్లు కానీ. మనలో చాలా మందికి దేవుడు మాట్లాడుతుంటే ఇది దేవుని మాట అని మర్చిపోతాం మనం. పేతురుకి గుర్తుపట్టలేకపోయాడు ఆయన. ఎంత ఘోరమైనటువంటి విషయం చూడండి. ఆయన రూపం మర్చిపోయారు, ఆయన స్వరం మర్చిపోయారు. ఇంకా భయంకరమైనటువంటి విషయం చూద్దాం. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన వల వేయడని మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుప్రభు వారు పేతుర్ని పిలిచినప్పుడు మొట్టమొదటిసారి అదే పని చేశాడు. వల అవతలై అని అన్నాడు, చేపలు పడ్డాయి. అదే రిపీట్ అవుతుంది. ఇది వరకు యేసు ఏం చేశాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇది వరకు పేతురుతో ఏ మాటలు ఉపయోగించాడో ఇప్పుడు అదే మాటలు ఉపయోగించాడు. అయినప్పటికీ ఎంత ఘోరం ఆలోచించండి. పేతురికి గుర్తు రాలేదు. అయినప్పటికీ ఎవరికి గుర్తుకొచ్చిందో తెలుసా? చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు తెలుసా? యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ప్రభువు అని యోహాను గుర్తుపెట్టాడు, పేతురు గుర్తుపట్టలేకపోయాడు. ఎంత మూర్ఖమో ఆలోచించండి. ఎంత అపరాధంలో ఉండిపోయాడో ఆలోచించండి. ఎంత గిలిలో ఉండిపోయాడో చూడండి. ఎంత నిరాశలో ఉండిపోయాడో చూడండి. ఎంత జాప్యపు జీవితం ఉందో ఆలోచించండి. ఎంత గుడ్డితనంలో ఉన్నాడో చూడండి. ఎంతగా ఆత్మీయంగా ఎండిపోయాడో చూడండి. గుర్తుపట్టలేని పరిస్థితి. రూపాన్ని గుర్తుపట్ల, స్వరాన్ని గుర్తుపట్ల, ఆయన చేసిన పనులు కూడా గుర్తుపట్టలేకపోయాడు ఆయన. అయితే యోహాను గుర్తుపట్టి అతను ప్రభు సుమి అని అంటే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, నాకు అది చాలా బాధ అనిపించింది. గుర్తుపట్ల అప్పుడు కూడా ఈయన అన్నాడు కాబట్టి విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుబ్బికారు. అంటే హడావిడి చేశాడు. కొద్దిసేపు హడావిడి, గబగబా షర్ట్ చేసుకొని నమస్కారం అని. మనకి ఎవరన్నా పెద్దోళ్ళు కనబడితే, ఒకవేళ కనుక మీరు పాపం చేస్తున్న సమయంలో పెద్దోళ్ళు కనబడితే, సీరియల్ చూస్తున్న సమయంలో పెద్దోళ్ళు మీ ఇంట్లోకి వస్తే, టీవీ చూస్తున్న సమయంలో పెద్దోళ్ళు మీ ఇంటికి వస్తే మీ వ్యవహారం ఎలా ఉంటుందో పేతురు విషయం కూడా అదే. గబగబా ఛానల్ మార్చేసి ప్లీజ్ రాడు బాగున్నారా అనరా. అదే ఆ నటన ఎవరి ముందు? ఆ నటన ఎవరిని మోసం చేయడానికి? నువ్వు పాస్టర్ని మోసం చేయొచ్చు, మీ ఇంటికి వచ్చిన పెద్దని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయగలవా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు చూడట్లేదా నువ్వు చేసేది? దేవుడు గమనించట్లేదా నువ్వు చేసేది? దేవుడు ఏడవడా? దేవుడి కళ్ళు ఎలా కప్పగలుగుతావు? నువ్వు కప్పగలుగుతావా? పేతురు గబగబా షర్ట్ వేసుకొని దూకి ఆయన ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరం అన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దొనిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు ధోనికి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నువ్వెవడు అని శిష్యుల్లో ఎవడును ఆయన్ని అడగ తెగింపలేదు. మీకు చిన్న మాట,
పేతురు చేపలు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? 2 రకాలైన జవాబులు ఇవ్వచ్చు. పేతురు చేపలు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? 2 రకాలైన జవాబులు ఇవ్వచ్చు. 1, భోజనం కోసం వెళ్ళిపోయాడు. 2, దేవుణ్ణి వదిలేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. 1, భోజనం కోసం వెళ్ళిపోయాడు. 2, దేవుణ్ణి వదిలేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు చేపల పట్ల 3.5 సంవత్సరాలు యేసయ్య పోషించాడు. ఇప్పుడు యేసయ్య చచ్చిపోయాడు, కానీ లేచాడని 2 సార్లు రుజువిచ్చాడు కదా. ఆయన పోషిస్తాడా లేదా అనుమానం. నాకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనుమానం. మాకు భోజనం ఎవరు పెడతారు అనుమానం. అందుకనే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయావు. లోకరీత్యా ఎవడైనా అడిగితే ఎందుకు నా చేపలు పట్టుకోవడానికి వెళ్ళామంటే ఆయన చచ్చిపోయాడు సార్, ఆయన వెళ్ళిపోయాడు సార్, మాకు ఫుడ్ ఎవరు పెడతాడు, అందుకొచ్చాను. ఒకవేళ కనుక ఆత్మీయంగా పేతురు ఎందుకు వెళ్ళా చేపలు పట్టడానికి? యేసయ్య వదిలేశాడు నన్ను. యేసయ్య వదిలేశాడా? నువ్వు వదిలేసావా? చెప్పు నాకు. యేసయ్య వదిలేశాడా? నువ్వు వదిలేసావా? ఎవరు వదిలేశారు? పేతురు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? ఆయన వదిలేశాడు. ఆయన వదలలేదురా, అందుకే ఒడ్డు మీదకి వచ్చాడు. అయితే యేసయ్య ఏ ప్రశ్న వేయకుండా నన్ను గుర్తుపట్టలేకపోయారా అని అడగల, నా స్వరం గుర్తుపట్టలేకపోయారా అని అడగల, నేను నీకు చెప్పిన మాటలే చెప్తే కూడా గుర్తుపట్టలేకపోయారా పేతురు అని అడగల. తినండి తినండి, ఇగో రొట్లు తినండి, ఇగో చేపలు తీసుకొచ్చాను తినండి, మీరు తెచ్చి కూడా చేపలు ఫ్రై చేసిస్తాను తినండి, తినండి, కడుపు నిండా తినండి. మీరు ఎందుకు వచ్చేసారు తెలుసా? ఈ తిండి కోసమే కదా, తినండిరా, కడుపు నిండా తినండి. ఈ తిండి కోసమే కదా నన్ను వదిలేసింది, ఈ భోజనం కోసమే కదా మీరు నన్ను వదిలేసింది. తినండిరా, తినండి, ఎంత కావాలంటే అంత తినండి, మీకు ఏం కావాలంటే చేసి పెడతాను, తినండి. ఒకవేళ దేవుడు నీ ముందు నిలబడి దీనికోసమే కదా, ఈ పనికి మాలిన దానికోసమే కదా నన్ను వదిలేశావు, ఈ తుచ్చమైన దానికోసమే కదా నన్ను వదిలేశావు అంటే ఏం జవాబు చెప్తావు? తినండిరా, తినండి. వాళ్ళంతా తినేశారు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టండి, అలాగే చేపలను పంచిపెట్టండి. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. 3 సార్లు, అప్పటికి 2 సార్లు ప్రత్యక్షమైపోయాడు. అయినప్పటికీ విశ్వాసం లేదు, అయినప్పటికీ యేసయ్య మీద నమ్మకం లేదు, అయినప్పటికీ దేవుణ్ణి పట్టుకోవాలని లేదు. 3.5 సంవత్సరాలు అనేక ప్రసంగాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మృత్యుంజయుడైన యేసయ్యను చూసిన తర్వాత కూడా దే డ్రాప్డ్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు జారిపోయినట్లయితే పెద్ద ఆశ్చర్యం కాదు. కాకపోతే ఒక్క మాట చెప్తున్నా, ఈ రాత్రి దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఆ జారిపోయిన స్థితిలో నువ్వు ఉండటం ఇష్టం లేదు. ఇస్కరియోతేకి ఛాన్స్ లేదు, ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. పేతురు ఆ ఛాన్స్ ని జార విడుచుకోలేదు ఆయన. అందుకనే శిఖరాగ్రమైన విశ్వాసంలోకి వెళ్ళాడు ఆయన. అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఒకప్పుడు జారిపోయినాడే, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించాడో జీవితం మారిపోయింది. ఈ రాత్రి బహుశా నీ జీవితంలో అది జరుగుద్ది అని నేను ఆశిస్తున్నాను. యేసయ్య పేతుర్ని వెనక్కి తీసుకురావడానికి చేసిందేంటో చూద్దాం. 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత, నాకు అది బాగా నచ్చింది, భోజనం చేసేసారు, వాళ్ళ కడుపు నిండింది. దేనికోసమైతే చేపలు పట్టుకోవడానికి వచ్చారు ఆ పని అయిపోయింది. దేనికోసమైతే వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు ఆ పని అయిపోయింది. మీ కడుపు నిండింది కదా. ఇప్పుడు నన్ను ప్రశ్న అడగనియండి. అందరూ ఉన్నారు, 6 శిష్యులు ఉన్నారు. యేసయ్య పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసు సీమోను పేతురును చూసి, ఎవరిని చూసి? సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను. ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. సీమోను పేతురును చూసి సీమోను అని పిలిచాడు అని అంటే, సీమోను పేతురును చూసి సీమోను అని పిలవక ఇంకేమని పిలుస్తారు? ఎందుకు రాశాడు ఈ విధంగా? ఇది నాకు వచ్చిన తలంపు. కానీ మీరు గమనించండి, ఎందుకు రాశాడంటే ఎప్పుడు కూడా ఇదివరకు 3.5 సంవత్సరాల్లో యేసయ్య అతన్ని పిలిచినప్పుడు ఒక పేరుతో పిలిచేవాడు. ఏమన్నా తెలుసా? పేతురు అని పిలిచేవాడు ఎప్పుడు పిలిచినా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన అంత దగ్గర సంబంధం. అరే అలాంటి మాట, బండనా అలాంటి మాట, బాగా క్లోజ్ గా ఉండే మిత్రులు అరే ఏంట్రా ఏంటే అని మాట్లాడుకుంటారు. అయితే అలా దగ్గరగా మాట్లాడుకునేటువంటి మిత్రులు ఒకవేళ ఎప్పుడైనా కలుసుకొని ఏంటండి బాగున్నారా అని అంటే మీకు సంతోషంగా ఉంటుందా? దుఃఖం కలుగుద్దా? అప్పుడు దుఃఖం కలుగుద్ది. ఎందుకు ఇలా అంటున్నారు? అరే అంటావు కదా, అండి అంటున్నావేంటి? వసే అంటావు కదా, అండి అంటున్నావేంటి?
ఇక్కడ యేసయ్య చేసిన పని అదే. ప్రతిసారి పేతురు అని పిలిచేవాడు, కానీ ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు తెలుసా? యోహాను కుమారుడైన సీమోను అంటే ఏంటి తెలుసా? మర్యాదగా పిలుస్తున్నాడు, చాలా మర్యాదగా, చాలా మర్యాదగా. ఏమండి, మీ తండ్రి గారి పేరు యోహాను కదా, చాలా గొప్పవాడు మీరు, ఆయన కుమారుడు మీరు. యోహాను కుమారుడైన సీమోను అలా పిలిచాడు, అంత మర్యాద ఇచ్చాడు. ఆ మాట వినంగానే పేతురు గుండెలో రాయపడాలి. ఏమైంది, ఈయన ఇలా పిలుస్తున్నాడు? ఆయన పిలిచామన్నాడు తెలుసా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే అనే మాట తెలుగులో అనువదించారు. గ్రీక్ లో వీరు అనే మాటకి రెండు భావాలు ఉన్నాయి. అంటే గ్రీక్ లో ఉన్న పదాన్ని వీరు అనొచ్చు, లేకపోతే వీటికంటే. వీటికంటే అంటే అసలు మామూలుగా పండితులు చెప్పేది ఏంటంటే వీరు అనే దానికంటే అక్కడ ఉపయోగించాల్సింది ఏంటంటే వీటికంటే. యేసయ్య ఏం చేస్తున్నాడంటే చేపలు చూపించాడు, వలలు చూపించాడు, బుట్టలు చూపించాడు. వీటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒక మాటలో చెప్పాలంటే నీకు ప్రాముఖ్యమైంది అవా నేనా? ఒకసారి ఆలోచించు అని అడిగాడు. అది అందరి ముందు అడిగాడు. ఆ మాట అడగటం సబబ్బా కాదా చెప్పండి? 3.5 సంవత్సరాలు తరబిది చేశాడే, నీటి మీద నడిపించాడే, పరలోకాన్ని చూపించాడే, తన కోసం ప్రార్థన చేశాడే, అద్భుతాలు చేసి చూపించాడే, వర్తమానాలు వినిపించాడే, చనిపోయిన తర్వాత 2 సార్లు లేచిన తర్వాత కనబడ్డాడే. ఇంత చేసిన తర్వాత మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అరే నీకు ఆ చేపలు ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంటా అని అడగడం తప్ప కాదు. ఒకవేళ మీరే అక్కడ ఉంటే అయ్యా అట్లా కాదయ్యా నువ్వేనయ్యా అని అనుండేవాడు. కానీ పేతురు ఇచ్చినటువంటి జవాబు చూడండి ఎలా ఉంటుందో. అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆ జవాబులో కోపం ఉంది. ఆ జవాబులో లోనున్నటువంటి అపరాధ భావాన్ని అణిచివేయడానికి ప్రయత్నాలు ఉన్నాయి. లోనున్నటువంటి గిలిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీకు తెలుసు కదా నేను ప్రేమించట్లేదా? అది మాట, అది జవాబు. చిరాకు పడుతున్నాడు పేతురు. యేసయ్య ప్రేమతో అడుగుతున్నాడు, వాటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు? వాటికంటే నన్ను, ఈ రెండిట్లో ఏది ఎక్కువ నీకు అని ఈ రాత్రి దేవుడు నీ ముందు నిలబడి నన్ను దేనికోసమైతే వదిలేశావు, నన్ను దేనికోసమైతే తాకట్టు పెట్టేశావు, దాన్ని నీ పక్కన పెట్టి అడుగుతున్నా అని అంటాడు. నీకు సంబంధం ప్రాముఖ్యమా, నేను ప్రాముఖ్యమా? నీకున్న చెడు అలవాటు ప్రాముఖ్యమా, నేను ప్రాముఖ్యమా? నీకున్న సిగరెట్ ప్రాముఖ్యమా, నేను ముఖ్యమా? నీకున్న తాగుడు ముఖ్యమా, నేనా? నీకున్న వ్యభిచారం ముఖ్యమా, నేనా అని అడిగితే ఏం జవాబు చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? పేతురు అదే అడిగాడు పేతురుని, ఏది ప్రాముఖ్యం అని. పేతురు వీటికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను నీకు తెలీదా? దేవుడు కొన్నిసార్లు అడిగే ప్రశ్నలు దిమ్మ తిరిగే ప్రశ్నలు. దేవుడు అడిగేటువంటి ప్రశ్నలు. ఆదామును అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు అని. కయ్యన్ని అడిగాడు నీ తమ్ముడు ఎక్కడా అని. ఏలియాని అడిగాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. దేవుడు అడిగే ప్రశ్నలు దిమ్మ తిరిగే ప్రశ్నలు. యాకోబుని అడుగుతున్నాడు నీ పేరేంటి అని. ఎందుకు అడిగాడు తెలుసా? యాకోబు తప్పుడు పేరు చెప్పి మోసం కొట్టాడు, అందుకనే నీ పేరేంటి. దేవుడు మనల్ని అడిగే ప్రశ్నలు మనకి భయం వేస్తుంది. మన గతాన్ని తవ్వుద్ది, మన గతం ఎదుట కనబడి ఎక్కిరిస్తూ ఉంటుంది. పేతుర్ని అదే ప్రశ్న అడిగాడు. 16 వచనం, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 2వసారి. ఇప్పుడు దేన్ని చూపించట్లా, ఒక్క మాట, నన్ను ప్రేమిస్తున్నావా? నేను అనుకుంటాను నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు పేతురికి ఏం గుర్తొస్తా ఉంటుంది తెలుసా? యేసే కూర్చున్నాడు, యేసే ముందు నొప్పులు ఉన్నాయి, మంటున్నది. పేతురు అవతల పక్కన ఉన్నాడు. కరెక్ట్గా ఒక 55 రోజుల క్రితం జరిగినటువంటి సన్నివేశం, 15 రోజుల క్రితం జరిగిన సన్నివేశం గుర్తుకు రావాలి. 15 రోజులు అంతే, అంతకంటే ఎక్కువ కాదు. 15 రోజుల లోపల 15 రోజుల లోపల ఆయన అదే మంట దగ్గర కూర్చున్నాడు. ఎవరు? పేతురు. యేసే రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తున్న పేతురు రోడ్డు మీద వెళ్తున్న యేసయ్య మంట వెలుగులోంచి పేతురును చూస్తా ఉన్నాడు. అప్పుడే 3 సార్లు బొంకాడు.
యేసయ్య అదే మంట వెనకాల నుంచొని 3 సార్లు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని. అయ్యో 15 రోజుల క్రితమే బొంకాను. ఇలాంటి మంట దగ్గర కూర్చొని గుర్తొచ్చి ఉంటుంది, కొద్దిగా గుండె బరువుగా అనిపించి ఉంటుంది. అప్పుడు కూడా చిరాగ్గా అంటున్నాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుడు మన పాపాన్ని క్షమించాలి అని అంటే మన పాపాన్ని ముందు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఆయన క్షమించడం. మన పాపాన్ని ఒప్పుకోవాలి అని అంటే మనం చేసిన తప్పుని పరిశుద్ధాత్ముడు మనకి చూపించాలి. పరిశుద్ధాత్ముడు చూపించకపోతే అది తప్పు అనిపించదు. సిగరెట్ తాగితే తప్పేంటి, సినిమా చూస్తే తప్పేంటి, మందు కొడితే తప్పేంటి, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వచ్చాయి తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో లేడు. ఆయన్ని చంపేశాం, ఆయన నొక్కి పడేశాం, ఆయన అవతలకు తోసి పడేశాం. ఆయన పని చేయట్లేదు నీకు. అందుకే హృదయం బండబారిపోయింది. పేతుర్ని అందుకే ఆ గతాన్ని తవ్వి తనలో ఉన్నటువంటి ఆ బాధను రెచ్చగొడుతున్నాడు. 17వ వచనం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. వ్యసనపడి అంటే తెలుసా? చిరాకు పడి, కోప్పడిపోయాడు. తనలో ఉన్నటువంటి అపరాధ భావం తను ఎక్కిరిస్తుంది, ఒంటరితనంలోకి నడిపించింది, సిగ్గనిపించింది. నీ తెరదా అరుస్తున్నాడా అని. మనలో కొంతమందిని ప్రశ్నిస్తే మాట్లాడటం చేత కాదు, అరుస్తారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అరవమని అడగట్లేదు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ హృదయంలో మీరు చేసిన తప్పులన్నీ ఆయన చూశాడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను, నీ జీవితాన్ని సరిచేస్తాను. అది ఆయన చెప్పేది. పేతురు ఈ అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఆయన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుచుంటివి. నువ్వు ముసలివాడువైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును, దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. యేసయ్య పేతురు గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ఇస్తున్నాడు. పేతురు, సరే, నువ్వు ఇప్పుడు దాకా తప్పు చేసావు, కానీ ఈరోజు నా దగ్గరికి వచ్చేసావు కదా, నువ్వు గొప్ప మరణాన్ని పొందుతావు, నీ మరణము సైతం నన్ను మహిమపరచుద్ది అంటే పేతురు అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తాను. అవకాశం జార విడుచుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది అని అనటానికి. లండన్ పట్టణంలో జరిగిన సన్నివేశం. తల్లిదండ్రులకి మధ్యన గొడవ అయింది. తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తండ్రి ఉన్నాడు. వాళ్ళకు 13 సంవత్సరాలు కొడుకున్నాడు. తండ్రి అన్నీ చూసుకుంటున్నాడు. ఒకసారి కొడుకు ఏదో తప్పు చేస్తే మందలిస్తే వాడు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఒకరోజు చూశాడు, 2వ రోజు వస్తాడు అనుకున్నాడు, రాలేదు. ఇక 3వ రోజుకి తండ్రికి కూడా బెంగ అనిపించింది. కొడుకుని, అరే రారా, నిన్నేమన్నాను, నాదే తప్పులే, గట్టిగా అనేశాను అని చెప్పాలి. ఎలా చెప్పాలి, ఎవరు చెప్తారు? ఆయన అనుకున్నాడు, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేద్దాం అనుకుంటాడు. అని రాసేస్తాడు, న్యూస్ పేపర్లో పంపిద్దాం, ప్రియమైన కుమారుడికి, వాడి పేరు ఏదైతే అది రాస్తాడు. రాసి అంతా అయిన తర్వాత చూస్తాడు. ఆలోచించామంటాడు తెలుసా, బాబోయ్, వీడి మిత్రులు కనుక ఇది చదివితే, ఓహో వీడి ఇంట్లోంచి పారిపోయాడని గేలి చేస్తాడేమో అని పేరు కొట్టేస్తాడు. పేరు కొట్టేసి ఏమని రాస్తాడు తెలుసా, ప్రియమైన బాబుకి నాన్న రాయినది, అరే నిన్ను కోపగించుకున్నాను, తప్పున అదే, నన్ను క్షమించు, ఇంటికి వచ్చాయి. ఇంటికి రావడానికి నీకు ఇబ్బంది అనిపిస్తే ఒక పని చెయ్యి, రాత్రి 11 గంటలకి నేను ఊరు మధ్యలో ఉన్న గడియార స్తంభం దగ్గర ఉంటా, నువ్వు నన్ను చూడు, దూరం నుంచి చూడు, నేను ఉంటే కనుక నీకు ఒక ధైర్యం వస్తుంది కదా, నాన్న నా కోసం వచ్చాడని. వచ్చాయి, నేను కౌగిలించుకుంటాను, నేను ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు. కొడుకుకి గడియారం ఉందో లేదో, టైం కరెక్ట్గా తెలుస్తుందో లేదని 1/2 గంట ముందు వచ్చేస్తాడు. వచ్చి గడియార స్తంభం పక్కన నుంచి ఉంటాడు. వాడు కొంతమంది కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటాడు. 11:10 అయింది, కొడుకు రాలేదు. చాలా నిరాశపడిపోతాడు. అయ్యో, కొడుకుకి ఉత్తరం అందలేదా, కొడుకు మనసు కఠినం చేసుకున్నాడా అని ఆలోచించుకుంటూ ఆ కుర్రోళ్ళు ఉంటే, కుర్రోళ్ళని అడుగుతారు, బాబు ఎందుకున్నారు ఇక్కడ అంటే, ఆ కుర్రోళ్ళు అంటారు,
మా నాన్నగారు పేపర్లో రాశారు, మమ్మల్ని క్షమిస్తారంట, మా కోసం గడియ స్తంభం దగ్గరికి వస్తా అన్నారు, మా నాన్న కోసం వచ్చాం అని అన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది, చాలా బాధ అనిపించింది. భయం ఎందుకు వేసింది, బాధ ఎందుకు అనిపించింది అంటారేమో. తండ్రి కొడుకు కోసం వచ్చాడు, కొడుకు ఆ రోజు వచ్చాడా? రాలేదు. ఆ రోజు కనుక రాకపోతే ఇంకెప్పుడు వచ్చినా ఉపయోగం ఉంటుందా? ఉండదు. మిగిలిన వాళ్ళు వచ్చారు, తండ్రి ఉన్నాడు అక్కడ? లేడు. ఈరోజు నీ తండ్రి స్వీకరించడానికి ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీ తండ్రి స్వీకరించడానికి ఉన్నాడు, రేపు ఉంటాడని గ్యారంటీ లేదు. ఏమంటే రేపు మారిపోతాడా? మారతాడని కాదు నా ఉద్దేశం. నీకు అవకాశం ఉండదేమో, రేపు నీకు చాలా దూరం అయిపోతుందేమో, ఈ మనసు రేపు నీకు ఉండదేమో. ఆలోచించుకో. ఈరోజు దేవుడు నిన్ను పిలవడానికి ఇష్టపడ్డాడు. పేతురికి అవకాశం ఇచ్చాడు, పేతురు వచ్చేసాడు. పేతురు వచ్చేసాడని నాకు ఎలా తెలిసింది? యేసయ్య ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు యవనస్తుడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావు, ముసలోడు అవుతావు, అయిన తర్వాత నువ్వు నడవలేవు, నిన్ను వేరే వాళ్ళు మోసుకొని వెళ్తారు, నీకు ఇష్టం కాని చోటుకి వెళ్తావు, అక్కడ నువ్వు చచ్చిపోతావు. ఆ చావు కూడా నన్ను మహిమపరచుద్ది. పేతురు చచ్చిపోయిన విధానం చూస్తే ఖచ్చితంగా ఈ ప్రవచనం నెరవేరిందని అర్థమవుతుంది. పేతుర్ని రోమన్ చక్రవర్తి 9 నెలల పాటు ఒక జైల్లో పెట్టేశాడు. సూర్యుడిని చూడలేదు 9 నెలల పాటు. ఒక చిన్న గది, ఆ గదిలోనే అన్నీ చేయాలి. రోజుకో 10 నిమిషాలు తెరిచి భోజనం ఇస్తారు ఒక్కసారి, దాంతో బతకాలి. 9 నెలల తర్వాత ఒళ్ళంతా కుళ్ళిపోయి భయంకరమైన పరిస్థితులతో బయటకు వచ్చారు. ఆయనకి ఏదో స్నానం చేయించి చక్రవర్తి ముందు నిలబడితే, పేతురు నీకోసం సిలువ సిద్ధపరచం సావడానికి, ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాం, యేసయ్యని కాదంటే కనుక సిలువ ఎక్కించాం సార్, ఇంతకాలం ఆయన మోసాడు సార్, నేను ఎలా కాదంటాను? సరే నువ్వు మూర్ఖుడు, పోరా, ఆయన సిలువ వేసేయండి సార్. ఒక్క చిన్న మనవి, ఏ భయం వస్తుందా? సిలువ మీద చావడం నీకు ఇష్టం? అది కాదు సార్, నాకు చిన్న మనవి. ఏంటా మనవి చెప్పు. మా గురువు గారు సిలువేశారు కదా, అలాగా నన్ను సిలువేయటానికి నేను యోగ్యుని కాదు సార్. మరి ఏం చేయమంటావు? సార్ ఒక చిన్న పని సార్, మీరేమనుకోనంటే తిరగేసి సిలువేయండి సార్. తిరగేసి, రే నువ్వు ముసలోడురా, తిరగేసి సిలువేస్తే ముక్కులోంచి రక్తం వస్తుందిరా, నోట్లోంచి ఊపిరితిత్తులు బయటకు వస్తాయిరా, బతుకున్నప్పుడే భయంకరమైనటువంటి బాధను అనుభవించాలి. పర్లేదు సార్, మా గురువు గారి లాగా నేను చచ్చిపోలేదు, నాకు ఆ యోగ్యత లేదు. పేతుర్ని ఆయన కోరుకున్నట్లు తిరగేసి సిలువేశారు. మరణంలో సహితం దేవునికి మహిమకరంగా ఉన్నాడు ఆయన. ఒకప్పుడు జారిపోయిన వాడే యేసయ్య అవకాశం ఇచ్చాడు. జీవితం మారటమే కాదు, మొట్టమొదటిగా సువార్త బోధించింది ఆయనే, మొట్టమొదటిసారిగా బాప్తిస్మం ఇచ్చింది ఆయనే, సంఘాన్ని ఆరంభించింది ఆయనే, అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది ఆయనే, రోమ్ పట్టణానికి సువార్తను తీసుకెళ్ళింది ఆయనే, భయంకరమైనటువంటి హతసాక్షిగా చచ్చిపోయింది ఆయనే. మార్పు వచ్చింది. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు అలాంటి మార్పు రావాలని ఆశపడుతున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు జార విడుచుకోవద్దు. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ఒక 2 నిమిషాలు మౌనంగా మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. గతంలో పాపపు జీవితం జీవించిన వాళ్ళే ఆ తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చారు. మీరు యేసయ్య దగ్గరికి వచ్చిన తొలి దినాలు ఆత్మీయంగా ఆనందాన్ని పొందారు, దేవుని వాక్యంలో మధురత్వాన్ని పొందారు, పాటల్లో ఆరాధనలో దేవుని సన్నిధిని అనుభవించారు. కానీ ఏదో కారణం చేత జారిపోయారు. ఇప్పుడు జీవితం ఎండిపోయినట్లు అనిపిస్తుంది, ఇప్పుడు జీవితం బాధగా అనిపిస్తుంది, నటించి బతికేస్తున్నారు. బయట ఎవరికీ తెలియదు మీరు పడుతున్న బాధ, మీ నటన ఎవరు చూడలేరు బయట. అందరూ అనుకుంటారు మీరు పవిత్ర జీవితంలో ఉన్నారని, అందరూ అనుకుంటారు మీరు సంతోష జీవితంలో ఉన్నారని. కానీ మీకు తెలుసు అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. ఈ రాత్రి యేసయ్య పేతుర్ని వెతుక్కుంటూ ఆ సముద్ర తీరానికి ఎలా వచ్చాడు, నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడాడు, కానీ అందరి ముందు మాట్లాడాడు. 6 తన తోటి జాలర్ల ముందు అడిగారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈ చిన్న మీటింగ్లో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అని. నేను ముఖ్యమా,
నీకున్నటువంటి తప్పుడు అలవాటు ముఖ్యమా? తప్పుడు సంబంధం ముఖ్యమా? ఈ రాత్రి యేసయ్య అడుగుతున్నాడు, ఏం జవాబు చెప్తావు? నన్ను ప్రేమించావు, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాను, కానీ జారిపోయావు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాను నేను, నీ జీవితాన్ని మార్చాలని. దేవుడు ఈ రాత్రి మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చెప్పిన మాట నిజమే, నేను జారిపోయాను, నన్ను క్షమించేసయ్యా. ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాను, నన్ను క్షమించేసయ్యా. నన్ను ఎత్తుక్కుంటూ ఈ రాత్రి వచ్చావు, నా జీవితాన్ని సరిచేయేసయ్యా అని ఈ రాత్రి మనఃపూర్వకంగా ఇష్టంగా ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉంటే, దేవుడు పేతురుని ఏ విధంగా అంగీకరించాడు, పేతురు జీవితంలో గొప్ప మార్పుని ఎలా తీసుకొచ్చాడు, ఈ రాత్రి నీ జీవితంలో అలాంటి మార్పు తీసుకొస్తాడు. జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నాకు ఆయన ప్రేమ కావాలి, తిరిగి ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాను అని మీలో ఎవరైనా మనఃపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటే మీ కుడి చేయి ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నా జీవితంలో మార్పు కావాలి యేసయ్య, నేను నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను యేసయ్య, నన్ను క్షమించు, నిన్ను కాదని జారిపోయాను నేను, ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాను యేసయ్య. మనస్ఫూర్తిగా అడగండి, సిగ్గుపడద్దు, భయపడద్దు. ఈ రాత్రి దేవుడు మీ హృదయంలో ఒక ఒప్పుదల కలిగిస్తున్నప్పుడు కఠినపరచుకోవద్దు, వెంటనే వచ్చేయండి యేసయ్య దగ్గరికి, క్షమించమని అడగండి ఆయన్ని. ఈ రాత్రి మొండి వైఖరిని చూపిస్తే బహుశా మళ్ళీ ఇలాంటి అవకాశం మీకు రాదేమో. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి, ప్రార్థన చేసుకుందాం. పేతుర్ని మిత్రుల ముందు అడిగాడు, పేతుర్ని మిత్రుల ముందు నిలబెట్టి అడిగాడు. బహుశా ఈ రాత్రి అదే పని యేసయ్య నీ విషయంలో చేద్దాం అనుకుంటున్నాడు. నిన్ను అందరి ముందు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు, అందరి ముందు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి తిరిగి రావాలని ఇష్టపడుతున్నారు, ఉన్న చోటన లేచి నిలబడండి. వాళ్ళు మాత్రమే, చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. మిగిలిన వాళ్ళు అదే విధంగా కూర్చోండి. మీరు ఒకవేళ లెగవటానికి భయపడుతుంటే, సిగ్గుపడుతుంటే, మీ జీవితంలో ఇంకా పూర్తి మార్పు రాలేదని అర్థం. ఉద్రేకపూరితంగా చేయొద్దు ఈ పని. నీ హృదయంలో దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టమైతే, జీవితాన్ని తిరిగి సరి చేసుకోవాలని ఆశ ఉంటే, ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ రాత్రి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన మీ జీవితాన్ని సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి, మీ గుండె మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ప్రార్థన చెప్పండి. యేసయ్యా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి నా దగ్గరికి వచ్చారు, నాతో మీరు మాట్లాడారు. యేసయ్యా, నన్ను క్షమించండి, నేను జారిపోయాను, నా జీవితం ఎండిపోయింది, నీ మాటలు, నీ యొక్క చర్యలు నాకు జ్ఞాపకం రావట్లేదు. క్షమించేసయ్యా, నన్ను క్షమించు. ఈ రాత్రి నా జీవితాన్ని తిరిగి దర్శించండి, నీతో సహవాసములో నిలబెట్టండి, ఉజ్జీవంతో ఆత్మీయంగా నీ సాక్షిగా ఈనాటి నుంచి నన్ను నిలబెట్టండి. యేసయ్య నామంలో ప్రార్థన చేయించున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవా, మా ప్రభా, మరొకసారి ప్రభా ఈ గ్రామానికి రావడానికి, నీ వాక్యాన్ని అందించడానికి ఇచ్చినటువంటి ధన్యతగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తాం. వినినటువంటి వాక్యం వారి జీవితాల్లో పని చేయగలిగినట్లు, ఫలభరితంగా ఉండగలిగినట్లు దీవించండి. మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఎవరిన మొండి వైఖరితో ఉన్నట్లయితే ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి ప్రభా. వాక్యం విన్న వారిలో ఏ ఒక్కరు నాశనం అవ్వకుండా, నరకానికి వెళ్ళిపోకుండా మీరే ప్రభా వారితో మాట్లాడి జీవితాన్ని సరిచేయమని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, నన్ను పరిచర్యకి పిలిచినటువంటి పాస్టర్ గారు, ఆయన సంఘాన్ని
మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని అభివృద్ధి పరచండి. పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని ప్రభా మీ జ్ఞానంతో నింపి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం.